Find the angle between the lines whose direction cosine satisfying the equations L plus m plus n is equal to 0, L square plus m square plus n square is equal to minus n square is equal to 0. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఇయర్స్ రిపీట్ అయింది. గివెన్ దట్ L plus m plus n is equal to 0, equation number 1, L square plus m square minus n square is equal to 0, equation number 2. From 1, L is equal to minus m minus n. Substituting this value in equation number 2, we get minus m minus n whole square plus m square minus n square is equal to 0. m square plus n square plus 2mn plus m square minus n square is equal to 0. ఇలా 2m కామన్ తీస్తే m plus n is equal to 0. 2m into m plus n is equal to 0. Either 2m is equal to 0 or m plus n is equal to 0. m is equal to 0 ఒకటి, m plus n is equal to 0 ఒకటి. రెండు లైన్స్ కదా, రెండు లైన్ ఈక్వేషన్స్ కదా. సో సాల్వింగ్ 1 and 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డిఆర్స్ ఈ రకంగా వస్తాయి. l by minus 1 is equal to m by 0 is equal to n by 1. These are the direction ratios of first line. minus 1, 0, 1. Solving 1 and 4, zero, minus 1, 1. These are the direction ratios of second line. 0, minus 1, 1. ఇప్పుడు తీటా అనుకుంది, ఈ రెండు లైన్స్కి మధ్యలో యాంగిల్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పాను కదా, mod a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square. ఇది అప్లై చేస్తాం. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవేమో a1 b1 c1 ఫస్ట్ లైన్ రేషియోస్, ఇవి a2 b2 c2 సెకండ్ లైన్ రేషియోస్. అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే ఆ కాస్ ఇట్ హాఫ్ వచ్చింది. కాస్ ఇట్ హాఫ్ ఎప్పుడవుతుంది? 60 degrees. సో విచ్ ఇంప్లైస్ దట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఈ రకంగా చేయాలి. రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయాలి. పర్పెండిక్యులర్ అంటే a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0 అని చెప్పి చూపిస్తే చాలు. నెక్స్ట్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ హూస్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ గివెన్ బై ది ఈక్వేషన్స్ 3l plus m plus 5n is equal to 0 and 6mn minus 2nl plus 5lm is equal to 0. ఇది చాలా ఇంపార్టెంట్. గివెన్ దట్ 3l plus m plus 5n is equal to 0, equation number 1, 6mn minus 2nl plus 5lm is equal to 0, equation number 2. From 1, m is equal to minus 3l minus 5n. Substituting into ఈ రకంగా వస్తుంది. అన్నీ కూడా అదే మోడల్, ఇంకా జాగ్రత్తగా చేసుకుని ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్ ముందర ఒక అల్గోరిథంలా తయారు చేసుకోవాలి. ఎలాగంటే ఫస్ట్ మనకి రెండు లైన్ ఈక్వేషన్స్ ఇస్తే ఈక్వేషన్ 1 నుంచి ఒక వాల్యూ m కానీ l కానీ ఏదో ఒకటి ఫైండ్ చేసి పెట్టుకుంటాం. అది తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో వేస్తాం, ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ చేసాక అక్కడ మనకి రెండు లైన్ ఈక్వేషన్స్ వస్తాయి. అప్పుడు సాల్వింగ్ 1 and 3, ఒరిజినల్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా మనకి ముందర, ఆ ఈక్వేషన్ నెంబర్ 1 అది అండ్ 3, తర్వాత 1 and 4 సాల్వ్ చేస్తాం. చేసగానే 1 and 3 సాల్వ్ చేస్తే ఫస్ట్ లైన్ తాలూకా డిఆర్స్ వస్తాయి, 1 and 4 సాల్వ్ చేస్తే సెకండ్ లైన్ తాలూకా డిఆర్స్ వస్తాయి. ఇదే ప్రాసెస్. ఇది ఫస్ట్ లైన్ డిఆర్స్ 2 minus 1 minus 1. ఇవి a1 b1 c1. సాల్వింగ్ 1 and 4, we get the diars of second line. 1 2 minus 1. These are the diars of second line, a2 b2 c2. మామూలే యాంగిల్. Now if theta is the angle between these two lines, then cos theta is equal to mod a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square. ఇది అప్లై చేస్తాం. ఇది అప్లై చేస్తే ఈ రకంగా వస్తుంది. అన్ని వాల్యూస్ వేసేస్తే 1/6 వచ్చాయి. మనకి టేబుల్లో తీటాకి ఇది వాల్యూ లేదు కాబట్టి ఎలా రాస్తామంటే తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/6 అని రాస్తాం. ఈ రకంగా ఫైండ్ చేయాలి. అన్నీ కూడా ఇవే మోడల్, 7 మార్క్స్ కాబట్టి అందుకు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్.
ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేస్తాం. ది వర్డ్సెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ A 1 4 2, B -2 1 2, C 2 3 -4. ఫైండ్ యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C. ఈ మోడల్ కూడా చూద్దాం. A 1 4 2 వర్డ్సెస్ ఇచ్చే ట్రయాంగిల్. B -2 1 2, C 2 3 -4 ఆర్ ది గివెన్ వర్డ్సెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ మనం డైరెక్షన్ రేషియోస్ డైరెక్ట్గా ఫైండ్ చేసేయచ్చు. ఇందాక చెప్పాను కదా, x2 - x1, y2 - y1, z2 - z1. ఇక్కడ ఎందుకంటే పాయింట్స్ ఇచ్చారు, అక్కడ పాయింట్స్ కదా లైన్స్ ఇచ్చారు, కాబట్టి ముందర లైన్స్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ఫైండ్ చేసేయచ్చు డైరెక్షన్ రేషియోస్. ముందర ఏబీ లైన్ తలక డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ చేద్దాం. -2 -1, 1 -4, 2 -2 ఏబీ అంటే -3 -3 0. ఇందులో అంటే డివైడ్ చేయొచ్చు అంటారు, ఏ నెంబర్ అయితే కామన్. -3తో డివైడ్ చేస్తే 1 1 0 అవుతుంది. అలాగే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బీసీ లైన్ చూద్దాం. -2 -2 లేదా 2 + 2. 2 -2 అంటే 2 + 2 కదా. 3 -1, -4 2. రెండు చెప్పాను కదా, x2 - x1 చేయొచ్చు, x1 - x2 చేయొచ్చు ఎలాగైనా. సో ఈ రకంగా 4 2 -6. ఇందులో కామన్ ఉండే నెంబర్ ఏమిటి 2 కదా, 2తో డివైడ్ చేసేస్తే 2 1 -3 వస్తుంది. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ CA ఆర్ 1 -2 4 -3. CA లైన్ తలక డిఆర్స్ ఫైండ్ చేస్తాం. -1 1 6. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి అంతే, ఈ ABCA తీసుకున్నాం. ABCA ఆ రెండింటికి కామన్గా ఉండేది ఏంటి ఏ కదా. సో కాబట్టి అక్కడ యాంగిల్ ఫైండ్ చేస్తాం, అంటే దట్ ఈస్ cos A. సో ఇఫ్ A ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది సైడ్స్ ABCA, దెన్ cos A ఈజ్ ఈక్వల్ టు mod A1A2 + B1B2 + C1C2 by square root of A1² + B1² + C1² into square root of A2² + B2² + C2². ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 వచ్చింది అంటే ఇంప్లైజ్ దట్ కాస్ θ 0 ఎప్పుడు అవుతుంది 90 degrees. సో దెర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే ఇప్పుడు ఈ రెండింటికి ఇప్పుడు AC BC తీసుకుంటే మనకి ఏమిటి వస్తుంది, C వస్తుంది యాంగిల్, అంటే cos C వస్తుంది. అలాగే AB BC తీసుకుంటే B వస్తుంది. ఆ రకంగా ఫైండ్ చేయాలి. ఇప్పుడు cos B ఫైండ్ చేయాలి. cos B ఫైండ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. cos B కావాలంటే ఏమిటి చేయాలి, AB తాలూకా డిఆర్స్, BC తాలూకా డిఆర్స్, వాటికి అవి తీసుకో చేస్తే అప్పుడు 3/√28 వచ్చింది. అంటే B ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 3/√28. ఈ C ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది సైడ్స్ BCCA. cos C ఏంటవుతుంది అప్పుడు, BC తాలూకా డిఆర్స్, CA తాలూకా డిఆర్స్ తీసుకుని వాటికి యాంగిల్, దట్ ఈజ్ cos. ఇక్కడ ఏది కామన్గా ఉందో చూసుకోవాలి, ఒక BCCA రెండిట్లో ఉండేది చూసుకోవాలి. C కదా, సో cos C అన్నమాట. ఆ రకంగా అలాగే డయాగ్రామ్ చూసినా కూడా ఈజీగా అర్థం. ABBC అంటే B అన్నమాట. అలాగే ఆ రకంగా చేయాలి. సో C ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది సైడ్స్ BCCA, దెన్ cos C ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా చేస్తాం. BC డిఆర్స్, CA డిఆర్స్ తీసుకుంటే ఈ రకంగా వస్తుంది. 19/√532. Therefore C is cos inverse 19/√532. Therefore A is equal to pi/2, ఫస్ట్ యాంగిల్ 90 degrees కదా. B is equal to cos inverse 3/√28. C is equal to cos inverse 19/√532. ఈ రకంగా చేయాలి. ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రయాంగిల్ కానీ లేదా స్క్వేర్ కానీ అలాగే వర్డ్సెస్ ఇచ్చేసి యాంగిల్ ఫైండ్ చేయాలి. స్క్వేర్ కాదు అదే ట్రయాంగిల్, అలా స్క్వేర్ కూడా అడగచ్చు. సో కాబట్టి అంత ఈ రకంగా చేయాలి. వర్డ్సెస్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ చేసేసి డీసీస్ ఫైండ్ చేస్తాం. డీసీస్ అక్కర్లేదు, యాంగిల్ ఫైండ్ చేస్తాం. ఈ రకంగా చేయాలి. అది ఫస్ట్ మోడల్ ఏంటంటే డిఆర్స్ డీసీస్, డైరెక్షన్ రేషియోస్ డీసీస్, డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ చేయాలి. సెకండ్ మోడల్ ఏంటంటే ఈ రకంగా అనమాట, యాంగిల్ ఫైండ్ చేయాలి. అలా ఇక్కడికి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఇవే అడుగుతారు. నెక్స్ట్ క్లాస్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.